ప్రీవియస్గా 2017 ఇలాంటివి. సో ఇలాంటివి ఒకసారి చూద్దాం మనం. సో ఓకే, ఇది మన రాయలసీమ యూనివర్సిటీ క్వశ్చన్ పేపరే, నవంబర్ 2017. సో ఆ టైంలో కొంచెం సిలబస్ని ఇప్పుడు మీకు తీసేశారనమాట. సో అలాంటివి కొంచెం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 + y² + x - e power tan inverse y into dy/dx = 0 అని ఉంది. సో మనకి ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పైన ఉంటుంది. సో దీన్ని డైరెక్ట్గా అడగకుండా కొంచెం డిఫరెంట్గా అడుగుతున్నాడు ఈ క్వశ్చన్ని. సో ఇది మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కిందకు వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి x = y + p². సో ఇది కూడా సెకండ్ యూనిట్లో వస్తుంది. ఇది ఫస్ట్ యూనిట్, ఇది సెకండ్ యూనిట్. నెక్స్ట్ ఈక్వల్ టు 0 ఉంది, ఇది థర్డ్ యూనిట్. e⁴a² అని ఉంది, ఇది థర్డ్ యూనిట్. సో ఈ క్వశ్చన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కడ లేవు ఇప్పుడు, కానీ 2017 టైంలో ఇలాంటి క్వశ్చన్లు ఉన్నాయి. అంతకన్నా ముందు చదివిన వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్లు ఉన్నాయి. సో ఇవేంటంటే సైమల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ని అంటే ఈ టాపిక్ని మనకి డిలీట్ చేసేసారు. ఇంతకుముందు దానికంటే మళ్ళీ మీరు ఇప్పుడు ఫ్రెష్గా వచ్చారు కదా, ఈ బ్యాచ్ నుంచి యూనిట్ 5లో కొంచెం యాడ్ చేశారు. సో అట్లా చిన్న చిన్న మార్పులు జరుగుతుంటాయి కదా, ఆ టైంలో మనకి ఇది ఉంది, ఈ టైంలో దీన్ని తీసేశారు. సో నెక్స్ట్ x² × y - px = p²y. సో ఇది కూడా మనకి సెకండ్ యూనిటే. సో ఎక్స్లు వైలు పీలు ఇవి కనిపించాయంటే సెకండ్ యూనిట్. సో ఇది కూడా ఎక్స్లు వైలు పీలు కనిపిస్తే సెకండ్ యూనిట్. సో ఇలా ఉంటే dy/dx ఇలా ఉంటే ఫస్ట్ యూనిట్. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఈ పవర్స్ కానీ 0 కానీ ఉంటే ఇది థర్డ్ యూనిట్. సో 1, 2, 3 ఇచ్చారు థర్డ్ యూనిట్ నుంచి. సో x³ అనేది ఫోర్త్ యూనిట్. సో అప్పుడు మనకి మీకున్నటువంటి లెజెండర్స్ ఈక్వేషన్స్ అలాగే మిస్సిలీనియస్ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా లేవు అప్పుడు. సో వాటి ప్లేస్లో ఇవే ఉండేటివి. ఇలాంటి సిలబస్లో నుంచి ఇలాంటివి తీసేసి యూనిట్ 5లో కొంచెం యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ఇది కూడా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కిందకే వస్తుంది. సో ఈ పవర్ అని ఎక్కడైనా ఉందంటే, సో ఇక్కడ ఈ పవర్ ఇలాంటివి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కిందకు వస్తాయి. ఇక్కడ 10 మార్క్స్కి దీనికి ఆల్టర్నేట్ క్వశ్చన్గా మనకి సైమల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇది మనకి సిలబస్లో లేదు. సో అంటే అప్పటికి ఇప్పటికి కొంచెం సిలబస్లో చేంజెస్ అవుతున్నాయి. సో ఇలాంటి వాటిని చూసి నేను ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ రాద్దాం అనుకున్నా. కాకపోతే టెక్స్ట్ బుక్ కూడా ఉంటే బెటర్ అని రమేష్ని ఇంకొక 2 అడిగాను, బట్ వాళ్ళు ఇవ్వలేదు. సో బాబాయ్ ఈరోజు నాకు తెచ్చివు, లిస్ట్ని తయారు చేస్తా. సో ఇక్కడ వరకు చూడండి, మీరు ఇక్కడ వరకు చూస్తే మీకు కాచి ఆయిలర్, సో వాటిని దాటి వేరే ఉండవు. కాచి ఆయిలర్ మెథడ్, వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్, సో x × v మెథడ్, అలాగే సో ఇది x ఉన్నప్పుడు x⁴k ఉన్నప్పుడు, సో ఇదేంటి e⁴ax ఉన్నప్పుడు సైన్. సో ఇది వచ్చేసి మనకి ఫోర్త్ యూనిట్ కిందకి వస్తుంది. సో ఇది కూడా ఇది థర్డ్ యూనిట్ కిందకి వస్తుంది. సో ఇలాగా క్వశ్చన్స్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే అన్ని రిపీటెడ్ క్వశ్చన్సే వస్తున్నాయి. అప్పటి నుంచి చూడండి, tan ax అనేది రిపీట్ అవుతుంది క్వశ్చన్, ఇది రిపీట్ అవుతుంది, cos² x - cos hx. సో ఈ క్వశ్చన్ అయితే చాలాసార్లు రిపీట్ అయింది. మీ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకు కూడా ఇలాంటి క్వశ్చన్ వచ్చింది.
సో ఇంకా వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ మెథడ్ ఒకసారి చూస్తే e పవర్ x ఇంటూ సైన్ ఎక్స్ అనేది వచ్చింది. సో యాక్చువల్గా మనకి tan ax కానీ secant ax కానీ ఇలాంటివి ఎక్కువ అడుగుతుంటారు. ఆ టైంలో ఇది అడిగారు e పవర్ x ఇంటూ సైన్ ఎక్స్ అని. సో ఫస్ట్ సెమిస్టర్లో రిపీటెడ్ క్వశ్చన్లే వస్తుంటాయి. కాకపోతే ఫస్ట్లో నేను మీకు ఏం చెప్పానంటే క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ఏ క్వశ్చన్లు అడుగుతారో మనకి క్లారిటీగా తెలీదు అని చెప్పాను. ఎందుకంటే ఫస్ట్ మీకు ఎగ్జామ్స్ పైన భయం పోవాలి. సో ఎగ్జామ్స్ పైన భయం పోవాలంటే సో మీరు ఎలా ఇంటర్లో ఎలా ఫాలో అయ్యారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్టులు ఇస్తే వాటిని చదివి అవే ప్రాక్టీస్ చేసి సో అవి వస్తే రాస్తారు, లేకుంటే లేదు. సో మీరు అలా మైండ్ సెట్ అలా ఉంది కాబట్టి సో ఆ మైండ్ సెట్ ఫస్ట్ పోగొట్టాలి, మెథడ్స్ నేర్పించాలనే ఉద్దేశంతో నేను సో రిపీట్ అవ్వవు, ఏ క్వశ్చన్ అడుగుతారో తెలియదు, మెథడ్ ఒకటి ఉంటుంది. సో క్వశ్చన్లు డిఫరెంట్గా అడుగుతుంటారని చెప్పాను. సో అలా చెప్పడం వల్ల మీకేమవుతుందంటే క్వశ్చన్లు ఇది ఇంపార్టెంట్, ఇది నేర్చుకోవాలి అనే ఆలోచన పోయి సో ఈ మెథడ్ నేర్చుకోవాలి. ఈ పవర్ ఏఎక్స్ ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలి, ఎక్స్ పవర్ కే ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, సైన్ కానీ కాస్ కానీ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి. సో ఇలాగా ఆ మెథడ్స్ గుర్తుపెట్టుకుంటే చాలనే ఉద్దేశంతో నేను ఫస్ట్లో అలా చెప్పడం జరిగింది అనమాట. సో నేను మీకు యాక్చువల్గా అంటే ఈ క్లాస్లో సాల్వ్ ఫర్ పి, సాల్వ్ ఫర్ వై, సాల్వ్ ఫర్ ఎక్స్ చెప్దాం అనుకున్నా. కాకపోతే మనకు సిలబస్లో ఒక 2 టాపిక్లు మనం కవర్ చేయలేదు. యూనిట్ 5లో వచ్చేసి లెజెండర్స్ ఈక్వేషన్ అనేది ఒకటి, మిస్లీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఈ 2 టాపిక్స్ నేను కవర్ చేయలేదు. సో ఎందుకంటే ఆల్రెడీ మనం యూనిట్ 5 నుంచి 2 మెథడ్లు నేర్చుకున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అనే మెథడు, సెకండ్ వన్ వచ్చేసి కాచి ఆయిలర్ మెథడ్ అనేది. సో ఈ 2 నేర్చుకున్నాం కాబట్టి ఈ రెండింటి నుంచి కన్ఫర్మ్గా క్వశ్చన్ వస్తుందనే ఉద్దేశంతో, లేదా 2 కూడా వీటి నుంచే రావచ్చనే ఉద్దేశంతో చెప్పలేదు. సో కాకపోతే మనకి చాలా టైం ఉంది కాబట్టి ఈ మెథడ్స్ గురించి కూడా తెలుసుకుంటే బాగుంటుంది. సో కనీసం లెజెండర్స్ ఈక్వేషన్ వరకైనా చెప్తాం. సో కాకపోతే నా దగ్గర ఇప్పుడు టెక్స్ట్ బుక్ లేదు, ఎవరైనా వాట్సాప్ పెట్టారంటే మీ దగ్గర ఉన్నట్లయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా లెజెండర్స్ ఈక్వేషన్. యాజ్ ఇట్ ఈజ్గా కాచి ఆయిలర్ మెథడే ఉంటుంది దాంట్లో. సో పెద్దగా వేరేగా అయితే ఉండదు. ఈ కాచి ఆయిలర్ మెథడే కొంచెం ఎక్స్టెన్షన్గా ఉంటుంది, దాన్నే లెజెండర్స్ ఈక్వేషన్ అని చెప్తాం. సో ఎవరైనా సెండ్ చేయగలరా మీ దగ్గర ప్రజెంట్గా ఉంటే? ఆన్సర్ ఎనీబడి? లేదా ఎవరితో? టెక్స్ట్ బుక్లో యూనిట్ 5లో లెజెండర్స్ ఈక్వేషన్ అనే టాపిక్ని ఎవరైనా ఒకరు వాట్సాప్ పెడితే సో ఇప్పుడు నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను మీకు. ఓకే. సో ఇంకా మిస్లీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మనం వాడుతున్న టెక్స్ట్ బుక్లో అయితే ఈ టాపిక్ లేదు. సో అయితే ఈ టాపిక్ని ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అయినా చెప్పచ్చు, కాకపోతే అంత అవసరం అయితే లేదు చెప్పుకుందాం టైం ఉంది కదా అంటే దీన్ని కూడా వదలకుండా ఇది కూడా చెప్పేసుకుందాం. సో దీంతో మనం ఏది వదిలిపెట్టకుండా చెప్పినట్టు ఉంటుంది. సో ఇది టెక్స్ట్ బుక్లో లేదు కాబట్టి నేను ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసి నెక్స్ట్ క్లాస్లో చెప్తా. ఈ రోజుకి మాత్రం లెజెండర్స్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకుందాం. సో అయితే యూనిట్ 5లో వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ కానీ కాచి ఆయిలర్ ఈక్వేషన్ కానీ మీకు ఎవరికైనా డౌట్ ఉందా? సో నేను ఒకసారి కాచి ఆయిలర్ మెథడ్ని రివిజన్ చేస్తాను, ఎందుకంటే ఈ కాచి ఆయిలర్ మెథడ్ ఎలా ఉంటే లెజెండర్స్ ఈక్వేషన్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఫస్ట్ దీన్ని ఒకసారి రివిజన్ చేసుకుందాం. సో ఏం చేస్తాం మనం, మనకి ఇచ్చే ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే x²
డి స్క్వేర్ ప్లస్ ఎక్స్ డి ప్లస్ సమ్ కాన్స్టెంట్ ఉంటుంది, కాన్స్టెంట్ ఇచ్చి ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు ఇటువైపు సంథింగ్ ఉంటుంది. సో ఎక్స్లో ఒక ఫంక్షన్ ఉంటుంది. ఇలాగే కాదు, ఇంకా కొంచెం ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ ఇలా ఉంటాయి అన్నమాట. సో మనం ఏం చేస్తామంటే ఈ ఎక్స్డి ప్లేస్లోన ఎక్స్డి ఈజ్ ఈక్వల్స్ టు తీటా అనుకుంటాం. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ప్లేస్లో తీటా ఇంటూ తీటా మైనస్ 1 అనుకుంటాం. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ ప్లేస్లో తీటా ఇంటూ తీటా మైనస్ 1 ఇంటూ తీటా మైనస్ 2 అనుకుంటాం. సో ఇలాగ మనం ఎక్స్డి ప్లేస్లో తీటా, అలాగే ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ప్లేస్లో తీటా ఇంటూ తీటా మైనస్ 1, ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ ప్లేస్లో ఓకే తీటా ఇంటూ తీటా మైనస్ 1 ఇంటూ తీటా మైనస్ 2 ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో దానితో పాటు ఇంకా ఏం చేసుకుంటామంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ జెడ్ అని తీసుకుంటాం. అట్ ది సేమ్ టైం బోత్ సైడ్స్ లాగ్ తీసుకుంటే లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ అవుతుంది. సో ఎక్స్పోనెన్షియల్కి లాగ్కి క్యాన్సిల్ అయిపోయి రైట్ హ్యాండ్ సైడ్ జెడ్ మాత్రమే ఉంటుంది. సో ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎఫ్ ఆఫ్ తీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఈ ఫామ్లో మనకు వస్తుంది. సో యాక్చువల్గా ఇది ఆ ఫామ్లో లేదు, ఎఫ్ ఆఫ్ తీటా ఇంటూ వైలో లేదు, ఎందుకంటే ఎక్స్లు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఎక్స్లు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని ఎఫ్ ఆఫ్ తీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూగా రాసుకోలేం. దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్డి ప్లేస్లో తీటా, ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ప్లేస్లో తీటా అన్ని తీటాల్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. టూ వేర్ అంటే ఈ ఎక్స్ని ఎలిమినేట్ చేసుకుంటున్నాం. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఎక్స్లు ఉంటాయి, ఆ ఎక్స్ని పోగొట్టుకోవడం కోసం ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ జెడ్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఒకవేళ లాగ్ ఎక్స్ కనుక ఉంటే జెడ్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో దీనివల్ల మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఎలా సాల్వ్ చేయాలి, యూనిట్ 3 అండ్ యూనిట్ 4లో ఎలాగైతే మెథడ్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేయాలి. ఎలాగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దానికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి వైసి, రైట్ హ్యాండ్ సైడ్ దానికి పర్టికులర్ ఇంటిగ్రేషన్ కనుక్కోవాలి వైపి. సో క్యూ ప్లేస్లో ఇది వైసి కనుక్కోవడం అన్నిటికీ కామనే. సో రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, దాన్ని వైసీగా రాస్తాం. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఇప్పుడు మనకి ఎక్స్లలో ఉండదు, జెడ్లలోకి మార్చుకున్నాం. ఎక్స్ ప్లేస్లో ఈ పవర్ జెడ్, లాగ్ ఎక్స్ ప్లేస్లో జెడ్. సో జెడ్లలో ఉంటుంది కాబట్టి ఈ పవర్ జెడ్ ఉంటే మనం ఈ పవర్ ఎక్స్ ఉన్నప్పుడు ఎలా చేస్తామో అలా చేస్తాం, ఈ పవర్ ఏఎక్స్, ఈ పవర్ ఏజెడ్. అలాగే సైన్ ఏజెడ్, దీన్ని సైన్ ఏఎక్స్ ఎలాగుంటే అలా చేస్తాం. కాస్ ఏజెడ్, సో ఇది కాస్ ఏఎక్స్ ఎలాగా మనం సాల్వ్ చేస్తామో దీన్ని కూడా అలాగా సాల్వ్ చేస్తాం. సో ఇలా సాల్వ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ మనం చేస్తాం దీని నుంచి దీనిలోకి కన్వర్ట్ చేసుకొని ఆ తర్వాత మనకు తెలిసిన యూనిట్ 3 యూనిట్ 4 మెథడ్స్ని వీటన్నిటిని ఉపయోగించుకొని సాల్వ్ చేస్తాం. సాల్వ్ చేసి జనరల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది మనకు ఉండేటువంటి ప్రొసీజర్ అనమాట. అయితే ఇప్పుడు లెజెండర్స్ ఈక్వేషన్స్కి వద్దాం. సో లెజెండర్స్ ఈక్వేషన్స్ కనుక మనం చూస్తే ఒక్క నిమిషం. ఓకే, లెజెండర్స్ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ డి పవర్ ఎన్ వై బై డిఎక్స్ పవర్ ఎన్ ప్లస్ p1 ax ప్లస్ b హోల్ పవర్ n మైనస్ 1 d పవర్ n మైనస్ 1 y బై dx పవర్ n మైనస్ 1.
plus and so on plus P n y is equals to Q. సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. మనకి కాచి ఆయిలర్ ఈక్వేషన్ ఎలాగుంటుందంటే x పవర్ n d పవర్ n బై dx పవర్ n p1 x పవర్ n మైనస్ 1 d పవర్ n మైనస్ 1 y బై dx పవర్ n మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ pn y is equals to q. సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఈక్వేషన్స్ని కనుక మనము ఈ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఏముంది ఏఎక్స్ ప్లస్ బి ఉంది. సో మిగతాదంతా సేమ్ డి పవర్ ఎన్ వై బై డిఎక్స్ పవర్ ఎన్. నెక్స్ట్ p1. సో నెక్స్ట్ ఈ ఏఎక్స్ ప్లస్ బి ప్లేస్లో అంటే ఎక్స్ ప్లేస్లో ఏఎక్స్ ప్లస్ బి ఉంది. సో సేమ్ పవరు అండ్ డి పవర్ ఎన్ మైనస్ 1 బై డిఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అంతా సేమ్. మనం ఇందాకైతే xd ఈజ్ ఈక్వల్స్ టు తీటా అనుకున్నాము. సో ఇక్కడ కూడా మనము అలా కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. సో ఎలా కన్వర్ట్ చేసుకుంటామంటే ఒక్క నిమిషం మళ్ళీ రాస్తా. ఏఎక్స్ ప్లస్ 1 ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు తీటా. సో ఇందాక ఏమనుకున్నాం xd ఈజ్ ఈక్వల్స్ టు తీటా అనుకున్నాం కదా. సో మనం ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డి. సో వీటిని అలా రాయొచ్చు కదా మనం డి పవర్ ఎన్ మైనస్ 1. సో ఇది y. సో ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డి ఈజ్ ఈక్వల్స్ టు మనం తీటా అనుకోవచ్చు. నెక్స్ట్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు తీటా ఇంటూ తీటా మైనస్ 1. ఏఎక్స్ ప్లస్ బి హోల్ క్యూబ్ డి క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు తీటా ఇంటూ తీటా మైనస్ 1 ఇంటూ తీటా మైనస్ 2. సో ఇందాక మనం ఏమనుకున్నాం xd ఈజ్ ఈక్వల్స్ టు తీటా అనుకున్నాం. ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ తీటా ఇంటూ తీటా మైనస్ 1 అనుకున్నాం. సో అలాగే ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డి ఈజ్ ఈక్వల్స్ టు తీటా, ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు తీటా ఇంటూ తీటా మైనస్ 1. సో మనం అవే అనుకుంటున్నాం అక్కడ ఏదైతే అనుకుంటున్నామో సో ఇక్కడ కూడా అవే అనుకుంటున్నాం, అవునా. సో అవే అనుకుంటున్నాం, కాకపోతే ఈ ప్లేస్లో అక్కడ ఏముందంటే ఎక్స్ ఉంది. xd ఈజ్ ఈక్వల్స్ టు తీటా. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏఎక్స్ ప్లస్ బి ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్. సో